జున్ను. స్వామి, నేను నీకు చింతకాయలు పెడితే నువ్వు నాకు జున్ను ఇస్తావా? థ్యాంక్ యూ. ఈ బంధం హృదయాలను వెలిగిస్తుందా? విధి పందెం చిరుకలలను చిదిమేస్తుందా? ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. శ్రీలక్ష్మి కలసీనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. ఆ జానకి రాముల జంటకు ప్రతిరూపం. అమ్మా నా కోసం ఏం తెచ్చిండ్రు? గుడి నుంచి ప్రసాదం తెచ్చిండ్రా? ప్రసాదం అమ్మా. ఒరే సత్యం అన్నా, ఇదిగో ప్రసాదం తీసుకో. సరస్వతికి ఏమైనా సంబంధం కుదిరిందా? దుర్గమ్మకు మటుకు అహంకారం గొడ్డుకారం లెక్కున్నది. ఎలా ఉన్నారు అని అడిగే దానిలో కూడా ఆస్తి లెక్కలు చూయిస్తది. అడుగెయ్యడంలో కూడా ఆమెకి బాగా పొగరు కానొస్తది. ఏమో నాకట్టా అనిపిస్తలేదే. మంచిగున్నారా అని అడిగే దానిలో కూడా నీకు చెడ్డగానొస్తదేంది? డాకు కుమ్మిస్తే ఏంది అది? చదువుకుంటున్నానే. ఓమ్మా చదువుకోమ్మా చదువుకో. దానికి తిండి తప్ప చదువు అంటవట్టదే. ఓటక్కొచ్చినా నోట అక్షర ముఖరాదు. ఈడైతే వచ్చింది కదా, దాని ఏలు పట్టుకునేటోని చూడమంటే నువ్వు చెవులో ఏలు పెట్టుకెళ్ళుకుంటావేంది? తులసి, నేనట బజారు పోయిస్తా. ఇప్పుడు వద్దులేరా, ఎండ మాస్తున్నది. సాయంత్రం పోదులే. పోనీరి, నా బిడ్డ పెండ్లి ముచ్చట కదా, ఆలకేం అవసరం ఉంటది? మీరే దానికి మంచి సంబంధం తేకపోతిరి. పప్పన్నం పెట్టిస్తే మటుకు నెయ్యేసుకుని మస్తుగా తింటారు. అయ్యా దండాలు. అమ్మా దండాలు దండాలు దండాలు. దండాలు సరేనయ్యా, నా బిడ్డ దండాలు మార్చుకునేది ఎప్పుడు? గది మాట్లాడికే కదమ్మా వచ్చింది. తులసి, అందరికి చాయ్ పెట్టుపో. ఇగో కాగే వరకు కునుకు తీయద్దు, ఉల్లిగడ్డలు తరుగు పో. ఇప్పుడు చెప్పు పంతులు, నా బిడ్డకి జబర్దస్త్ సంబంధం ఎప్పుడు తెస్తావు? మీకు ఎలాంటి సంబంధం కావాలో చెప్పండమ్మా. ఓ పంతులు, దుర్గమ్మ ఎరికేనా? అమ్మూరు తెలవదంటే ఆశ్చర్యం లేదు. దుర్గమ్మ తెలవకుండా ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరూ ఉండరు కదమ్మా. ఎరికేనా? ఎరికేనా? ఎరికే కదా. గా దుర్గమ్మకున్నంత ఇల్లు, గామె కన్నా ఎక్కువ ఆస్తి, గామె కన్నా పేరుగల కుటుంబం ఈడే కాదు, ఏడున్నా ఉంటే చెప్పు, జల్దీ నా బిడ్డకి లగ్గం చేస్తా. ఇది కాస్త అత్యాశేమో తల్లి. అదృష్టం ఉంటేగానే అలాంటి సంబంధం రాదు. ఏందయ్యా? ఏంది? ఏందయ్యా? ఏంది? నా బిడ్డకేం తక్కువ?
అందం లేదా చందం లేదా బంగారం లెక్కుంటేను అసలేమనుకుంటున్నావు నువ్వు నా బిడ్డను పట్టుకుని గట్లంటావు నువ్వు ఏందయ్యా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైందమ్మా? మీ పెద్దమ్మ ఎలా చాలా కోపంగా ఉంది. నువ్వు పద. ఏ రంగా, నువ్వురా. కాదమ్మా, రమ్మంటుంటే. నువ్వు ఇందాక ఆడికో పోతున్నావు కదా, ఆడికి పోయి రాపు. గట్లనే అన్న, అదే ఆ ఎరువులు కూడా వచ్చి ఏదో చూసుకొస్తా. గట్లనే పోయిరా. రా అమ్మా, టీ చూస్తుండు. పంతులు, కట్నం తక్కువ ఉండాలంటే కాళ్ళు చేతులు చక్కగా లేనోని తెస్తావు. బోడి సంబంధాలు ఎవడికి కావాలే? ఇదిగో దోసుకునేటోళ్ళు కాదు, పిల్లని కాచుకునేటోళ్ళు కావాలే. దాని కర్మజోడు ఎట్లుందో, గతి లేనోళ్ళకి మంచి మంచి సంబంధాలు వస్తాయి. పోయే కాలం కూడా అట్లే వస్తది మరి. ఏమైంది? అయ్యో రక్తం! ఏందమ్మా నువ్వు? చూసుకోవాలి కదా. ఓ మా తల్లి, సాయి కాసినవా లేదా? ఉండు. ఏందో గీ ఇంట్లో కడుపు నిండా తిననికి కూడా సోచాయించాలే. సంతాన లక్ష్మి ఈనిందని సంక్రాంతి పండగ చేసిర్రు. రాత్రంతా శివరాత్రి లెక్క జాగారమాయే, తిండిబాయే, నిద్రబాయే. ఏ సుక్క, బంగారం పెడుతున్నావా భోజనం పెడుతున్నావా? బిడ్డలు పగలంతా ఉపవాసం ఉన్నారు, జల్ది పెట్టు. గొడ్లకేమో కడుపు నిండా గడ్డి పెట్టి ఇంట్లో అందరిని ఉపవాసం ఉంచింది గీ అత్తమ్మ. అంత నిదానం ఏందే, జల్ది గాని. జాడీలకేని చింతకాయ పచ్చడి కూడా తీసిన, చూసినరా? ఉందత్తమ్మా. మీ మొగులకేయండ్రి, నా కొడుకు వద్దు, ఆడు పులుపు తినకూడదు. ఏ సుక్క, కరేపాకు పొడి ఆరోగ్యానికి మంచిది. గా చిన్న గిన్నెలో ఉన్నది చూడు. అట్లనేమ్మా. గట్లున్నవేందే, కడబ్బాల పెట్టిన తీసుకురాపమ్మంగా. అయ్యా నెయ్యేయమంటారా? పోయి వద్దులే, నాకు బీ కొవ్వు పట్టిందని గీ నడిమిట్ల డాక్టర్ చెప్పిండు. ఏం సుక్క, పనిలో కొత్తగా చేరినవా ఏంది? ఎవలేం తినాలనో ఏం తినొద్దో తెలియదా? తెలుసమ్మా. మళ్ళేంది సంబరమని పాయసం పెట్టామనుకో, చక్కెర రోగం ఉన్నోళ్ళకి విషం పెట్టినట్లే.
వద్దు. చుక్క గా పళ్ళని తీసేయ్. పస్తున్నా పర్లేదు, పద్ధతుండాలే. మొగుళ్ళు తిన్న పళ్ళాల్లోనే పెండ్లాలు తినాలే. అవసరం కన్నా ఆచారం ముఖ్యం. ఏ మంగ, మొగుడు తినే వరకు ఆగలేకపోయినావా? ఏం తిన్నది? ఏ మంగ, ఏం తిన్నవే? లడ్డు. తీయగున్నదా? ఇప్పుడు చేదయ్యుంటదిలే. మీరుగీ ఇంట్లోకి రాకముంగట ఎట్లున్నారో ఏం కథనో తెల్వదు. గీడ మాత్రం పద్ధతిగానే ఉండాలే. కట్నం వద్దు, కట్టుబాట్లు కావాలి అని మీ అయ్యకి చెప్పే ఈ ఇంట్లో అడుగు పెట్టించడం మర్చిపోయిండ్రా? తప్పు చేసినని వాంతి చేసుకోవద్దు. ఇంటి పద్ధతుల్ని జీర్ణం చేసుకో. పండుకోపో. మొగుడితో మాట్లాడక 10 ఏండ్లైనా పద్ధతి మట్టికి ఏనాడు తప్పలే. ఆయన ఏం తినాలో ఏం తినకూడదో ప్రతి పూట చెబుతుంది. దుర్గమ్మ అంటే దుర్గమ్మే, ఈ ఇంటి దేవత. అరే ఏందిది? పొద్దుగాల లేవుడేంది? గడ్డగడ్డ సల్లో స్నానాలు చేయడేంది? సాయసుక్క తాగకుండా గుడికి పోవడేంది? అరే గుళ్ళో తీర్థం కూడా పోయలే. పోరు పెట్టే సవతున్నా బాధ లేదు గాని గిట్ల నోరెండగొట్టే పద్ధతుంటే మాత్రం మస్తు బాధ అవుతుంది. నువ్వేనా ఎండగడుతున్నావు? ఇంకా సౌతి కూడానా? హా, ఇంట్లో సంసారం గిట్లుంటే ముద్దు ముచ్చట ఏడైతుంది? అయినా నీకేం తక్కువైందే? ఒక్క పూట తగ్గిందంతే. అయినా తగ్గినా ఇంకా బానే ఉంటావులే. హా, గిట్ల తగ్గుతా పోతే గుంతలోకే పోయేది. కోడలికి అన్నం పెట్టకుండా సంపేసిందని మీ అమ్మకే సెడ్డ పేరు. మా అమ్మ ఎటువంటిదో ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ బాగా తెలిసే. పస్తులుండేటోళ్లకు ఆస్తులిచ్చింది, అవస్థల్లో ఉండేటోళ్లకు అంతస్తులే కట్టించింది. గుళ్ళో లేని దేవతే మా అమ్మ. గులాం అనేటోడు కూడా సలాం కొడతాడు. ఎంత పేరున్నా ఏం ఫైదా? నా పేరు మార్చుకొని ఇంటి పేరు మారుతుందని గంపెడాస్తకి కొంపలోకి వచ్చిన పగలంతా ఇంట్లో అరుస్తారు, రాత్రి అయితే పశువులు అరుస్తాయి. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. పెళ్లి కాకముందు కాలేజ్ పొల్లకుండేదని పెళ్ళాయే. కడుపు గాలే, నోరు గాలే, ఒళ్ళు గాలే, కాలే కాలే కాలే. కాలేజ్ పోరి గిట్ల కాలే పోరా. ఇది ఆశలన్నీ ఖాళీ అయినాయి. ఎందుకిట్లా వరుతావు? అమ్మినదంటే బాగుండదు. ఇనని కడుపులో మంటకి గుండె మండుతుందని తెలుసుకుంటది. నువ్వు తెలుసుకో ముందు. ఇన్ని దినాలైనా ఇంటి ఆచారాలు పద్ధతులకు అలవాటు వల్ల. ఆచారమైన పద్ధతి అయినా మొక్కంలో సంతోషం తెప్పియాల, గిట్ల ఏడుపు తెప్పకూడదు. ఏయ్ ఏయ్ 2 లడ్లు మెక్కినాక కూడా శిక్ష చేసినారు, పస్తులుండమన్నారని ఏడుస్తున్నావు. ఏడవా, కళ్ళలోకెళ్ళి నీళ్ళు రావు. ఏడికెళ్ళొస్తాయి? కడుపులో గుక్కడి మంచినీళ్ళు కూడా లేవాయే. చిన్నోడా, చిన్నోడా, గదిలో దీపాలు ఇంకా బంద్ చేయలేదేందిరా? అమ్మా తౌడు లెక్కలు రాస్తున్నా అమ్మా. పస్తులున్నోళ్ళు పద్దులు చూడమని చెప్పిండ్రా? లేదమ్మా. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయండి. దీపం బంద్ చేసి పండుకో. ఛీ, ఈ కొంపలో ఏడవనికి కూడా స్వతంత్రం లేదు.